ప్రస్తుతం మనతో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడు ఎన్నికలు మూడు కనిపిస్తూనే ఉంటుంది ఏపీలో. ఆ స్థాయిలో పోరాటాలు ఉంటాయి. ఏ కొంచెం న్యూస్ అయినా సరే అటు అధికార పక్షం విపక్షం మధ్య మాటల యుద్ధం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరే, స్థానిక సంస్థలు ఇంకా లేట్ అవుతున్నాయి, మేబీ ఇంకా రావడానికి ఒక్కొక్క పార్టీ ఆల్రెడీ సిద్ధం చేసుకుంటుంది. ఏంటి అసలు మీ వ్యూహాలు ఏంటి? అప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేశారు, ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో కొంచెం వాటర్ కొంచెం డేలా పడిన మాట వాస్తవం. క్షేత్రస్థాయిలో నేతలు ఇప్పుడు వాళ్ళకి బలం ఇచ్చే, వాళ్ళకి బూస్టప్ ఇచ్చే విధంగా ఏం చేయబోతున్నారు? స్థానిక పౌరులు వారిని ఎలా ముందుకు నడిపించబోతున్నారు? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వ్యూహం ఏంటి అనేది కదా. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నదా? నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నారా? జరిపితే మా వ్యూహం ఏంటి, అధికార పక్ష వ్యూహం ఏంటి, ఇవన్నీ తేల్తాయి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మా వ్యూహం ఏంటో, వ్యూహం అనేది ఎప్పుడు బయటికి చెప్పేది కాదు, చేసేది మాత్రమే, చేసేదాన్ని మాత్రమే వ్యూహం అంటారు. ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అన్ని సక్రమంగా అమలు జరుపుతున్నాము అనే మాట మా నోటి గుండా, ప్రభుత్వం ప్రతినిధుల నోటి గుండా, మా నోటి గుండా కాదు రావాల్సింది, ప్రజల నోటి గుండా రావాలి. ప్రజల నోటి గుండా నిజంగా అమ్మఒడి అందరికీ అందుతుందా, నిజంగా రైతు భరోసా ఏ లోపాలు లేకుండా అందరికి అందిందా, నిజంగా ఉచిత బస్సు ప్రజల ప్రయోజనార్థం సమయానికి వేళలు అవన్నీ సక్రమంగా నడుపుతున్నారా ఏ లోపం లేకుండా, నిజంగా గ్యాస్ అందరికీ సక్రమంగా అందుతుందా, ఇవన్నీ కూడా ప్రజలు నిర్ధారిస్తారు. చెబుతున్నదేంటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి అని ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీలుగా, రాజకీయ కార్యకర్తలుగా కొంతమంది మాత్రమే గ్రామాల్లో ఎదురుతిరిగి పోరాటం చేస్తారు. కానీ సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఎన్నికలు వచ్చినప్పుడు సైలెంట్ గా వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. మనం చెప్పింది జరగకపోతే, మనం చెప్పింది ఇవ్వకపోతే, జరగకపోతే, మనల్ని మోసం చేస్తే అందరు ప్రజలు రాజకీయ పార్టీ కార్యకర్తల్లాగా తిరగబడరు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు, రాని ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు సైలెంట్ గా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మీకు ఏపీలో ఇంకో కల్చర్ కూడా ఉంది. రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు డబ్బులు పంచడం, ఈ ఓటర్లు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది కూడా చూస్తుంటాం మనం. అది బహిరంగ చెప్తున్నారు కదా, పార్టీలు చెప్తున్నాయి కదా, పార్టీలు వాళ్ళు చేస్తారు. ఎవరు ఇచ్చినా తీసుకోండి, మాకే ఓటండి, అన్ని పార్టీలు చెప్తున్నాయి కదా, అన్ని పార్టీలు చెప్తున్నాయి. అందుకే ఓటర్లు ఏం చేస్తారు, ఓటు బ్యాలెట్ బాక్స్ లో పడి మళ్ళీ అది లెక్కించేంత వరకు ఓటర్ నాడి పసిగట్టడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మనం ఊరికే చెప్పడం కంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదిగో ఇంత మేము లబ్ధి చేకూర్చాము, ఇంత క్షేత్రస్థాయిలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనుకున్నప్పుడు పంచాయతీ లెవెల్లో ఎంత లబ్ధి చేకూరింది, గతంలో పెన్షన్లు ఆ పంచాయతీ పరిధిలో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని కట్ చేశారు, కొత్త పెన్షన్లు ఏమన్నా ఇస్తారా లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు అధికారిక లెక్కల ప్రకారమే, ప్రభుత్వం ఒప్పుకున్న దాని ప్రకారమే ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. అధికారిక లెక్కల ప్రకారమే 5 లక్షలకు పైచీలుగా అనర్హుల పేరిట పెన్షన్లు కట్ చేశారు. నేను జాయిన్ అయ్యానండి, కట్ చేశారు. ఇట్లా చూసుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం చాలా ఉంటది. మనం ఊరికే మీడియాలో మాట్లాడుకొని మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకున్నంత మాత్రాన కాదు, నిజంగా ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో అందినయా లేదా, అందకపోతే ప్రజలు ఏం నిర్ణయిస్తారు, గ్రామాలలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, కూటమిలోనే ఐక్యత లేక, కూటమిలోనే మనం అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉన్నా కానీ పార్టీలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి మారుతున్నారు. కార్యకర్తలు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా రకరకాల అన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కూడా తప్పులేదు, పార్టీ పరంగా పార్టీ ప్రతినిధులుగా మేము మంచి చేశామని చెప్పి ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు.
కానీ దయచేసి నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే, మీరు చెబుతున్నవి ప్రకటించినవి క్షేత్రస్థాయిలో అమలు జరగట్లేదు. వాటిని దయచేసి ఇప్పటికైనా మీ ఎన్నికల కోసమైనా, మీ గెలుపు కోసమైనా, ప్రజల మీద ఎట్టాకు కన్సర్న్ లేదు, మీరు ఇచ్చిన మాటల మీద ఎట్టాకు కన్సర్న్ లేదు, కనీసం మీ ఎన్నికల కోసమైనా, మీ గెలుపు కోసమైనా కనీసం ఈ పరిస్థితినైనా అడ్వాంటేజ్ గా తీసుకొని మీరు జనాలకి క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరేటట్టు, మేలు జరిగేటట్టు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటట్టు చూడమనేది నా విన్నపం. రైట్. రఫీ గారు, ఇప్పుడు హామీలు ఇంకా అమల్లోకి వచ్చే హామీలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెరవేరుస్తాం త్వరలో మీరు చెప్తున్నారు. ఆల్రెడీ నెరవేరుస్తున్న హామీల్లోనే ఎన్ని పరిస్తున్నాయి, ఎందుకు పెన్షన్లు తగ్గాయి, ఎందుకు అమ్మఒడి ఇంత అలాగే ఇస్తున్నామని చెప్తున్నారు, ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్తున్నారు, కానీ గతం కంటే ఎందుకు ఇంత అమౌంట్ తగ్గుతోంది? ఇవి ప్రధానంగా వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు. అదే ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పాలంటే, అమ్మఒడి వాళ్ళు 42 లక్షలు ఇచ్చారు, మేము తల్లికి ఉన్న 67 లక్షలు ఇచ్చాం. రికార్డు ఉండాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. 3 ఉన్నా 4 ఉన్నా 5. అది ప్రజలందరికీ తెలిసింది. అలాగే రేపు ఏసీ బస్సుల్లో కూడా మహిళలకి తిరిగేటువంటి అవకాశాలని కల్పిస్తామని ముఖ్యమంత్రి నిన్న చెప్పారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు 2000 బస్సులు కొంటున్నారు, కాబట్టి ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వం మీద. డీజిల్, పెట్రోల్ లాంటి వాటికంటే ఎలక్ట్రిక్ రేటు తగ్గుతుంది. వాటిలో మహిళలకి ఏసీ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే 1 కోటి మందికి పైన దాన్ని బస్సును వినియోగించుకున్నటువంటి రికార్డు. ఎందుకంటే కార్డు చూపిస్తే, ఆధార్ కార్డు చూపిస్తే ఒక టికెట్ కొట్టిస్తారు, ఊరికనే కూర్చోండి అని అనరు. అవును. ఆ 0 టికెట్లు ఎన్ని కొట్టారనేది ఇప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు లెక్క ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కోటి దాటిపోయింది ఇప్పటికే. ఇక అలా అంటే అన్నదాత సుఖీభావులు 3 సార్లు వేసాం. 3 సార్లు ఇప్పటికీ రైతులకి 44 లక్షల మంది రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆటో వాళ్ళకి ఆ ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇచ్చాం. అలాగే చేనేత వాళ్ళకి ఆయన 10,000 ఇస్తే మేము 20,000 ఇచ్చాం. 500 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చాం మొన్న 1వ తారీఖు నుంచి. మామూలు చేతితో చేసేటువంటి మా మరమగ్గానికి 200 యూనిట్లు, ఎలక్ట్రిక్ దానికి 500 యూనిట్లు ఫ్రీ ఇచ్చాం. వాళ్ళ లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. అలాగే ఈ చేపలు పట్టేటువంటి మత్స్య కార్మికులకి 20,000 ఉండేదాన్ని 40,000 చేశాం. చాలా మందికి ఇవ్వడం జరిగింది. అలా ప్రతి వర్గానికి కూడా, అలాగే మౌజన్లకి, ఇమాములకి, మసీదుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పటికీ 3 విడతలుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయటం జరిగింది. మన రంజాన్కి కూడా వాళ్ళ ఖాతాల్లో ఆ బకాయిలు ఏమున్నాయో మొత్తం కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఫాదర్స్, క్రిస్టియన్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది. అన్ని వర్గాలని కూడా ఆదుకుంటూ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో P4తో దాదాపు ఇప్పటికే కొన్ని లక్షల మందికి, చాలా మంది 10,000 మంది డబ్బు వచ్చి 2 లక్షల మందికి సహాయం చేయడం జరిగింది. అది ప్రభుత్వం గుర్తించి, బంగారు కుటుంబాలుగా గుర్తించి ఆ డబ్బున్న వాళ్ళతో వాళ్ళకి వాళ్ళ చదువులకు కానీ ఇంటికి కానీ చేయడం ఒక కార్యక్రమం. దానికి ఒక ఆఫీసు పెట్టడం జరిగింది. నిరంతర ప్రక్రియగా అది జరుగుతూ ఉంది. అది మేము ఎన్నికల వాగ్దానాల్లో చెప్పింది కాదు, లేకుండా కూడా ఇచ్చాం. అలాగే కొత్తగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి నియోజకవర్గంలో జనం ఉన్న చోట పెట్టి 3 పూట్ల వాళ్ళకి అన్నం పెట్టడం, టిఫిన్ పెట్టడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని బయటపెట్టి, ఆ నూనెతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయటపెట్టి, పరిశుద్ధమైనటువంటి నెయ్యితో ఇవాళ ఆ ప్రసాదాన్ని అందజేస్తా ఉంటే కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం తిని సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి లడ్డు ఏంటి, ఈ లడ్డు ఏంటి, ఆ నెయ్యి వాసనలు చాలా తేడా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు తిరుమల తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు బయటకు వచ్చి చెప్తున్నటువంటి మాట. ఇలా అనేక రంగాల్లో అనేక రకాలుగా ప్రజల్ని, అనేక కంపెనీల్లో ఉద్యోగుల్ని పెట్టి ఇప్పటికే 5 లక్షల మంది ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరిగింది. దాదాపు భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, అలాగే బ్యాంకు
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఇలా పెట్టుబడుల వరద వస్తూ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా ప్రజల ముందు వెళ్తుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కూటమి పార్టీనే ఎన్నుకుంటారు కాబట్టి మేము ఖచ్చితంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా అరాచకం లేకుండా జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు మంత్రులకి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఏకగ్రీవాలు చేయించాలా, మీ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు చేయకపోతే మీరు రాజీనామా చేసి నా దగ్గర కూడా రావద్దు, గవర్నర్ దగ్గరికే వెళ్ళి మీరు రాజీనామా ఇచ్చేయండి మంత్రులు, ఎమ్మెల్యేలకు మీకు టికెట్ ఇవ్వను అని చెప్తే ఎన్ని అరాచకాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో మనం చూసాం కదా, మార్కాపురంలో ఏం జరిగిందో, అలాగే అన్ని రాయలసీమ ప్రాంతాల్లో ఏ రకంగా చేశారో మనం చూసాం. మా ప్రభుత్వంలో అలా ఉండదు, ఆన్లైన్ లోనే నామినేషన్ వేసే అవకాశం కోసం పరిశీలన చేస్తా ఉన్నారు. అదే ఎందుకు అసలు పెట్టే ఉద్దేశం ఉందా లేదని అడిగారు. ఒక్క నిమిషం ఇవన్నీ జరగాలంటే అసలు మీకు ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉందా లేదని ముందుగా వెంకటేశ్వర గారు వచ్చిన వెంటనే అదే మాట అడిగారు. వస్తాను వెంకటేశ్వర గారు, మీరు చెప్తారు కానీ ఒకసారి రెస్పాన్స్ దొరికి అసలు మీకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ ఉందా, ఎన్నికలు అసలు పెట్టే ఉద్దేశం ఉందని అడుగుతున్నారు. ఒక వారం రోజుల్లో కొత్త ఎన్నికల అధికారి ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది.